మీకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు నిష్పక్షపాతంగా మాట్లాడండి. వాస్తవాల్ని సభ దృష్టికి తీసుకురండి. అదే సందర్భంలో ప్రజల దృష్టికి కూడా తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుకు సాగండి. ఎందుకంటే ఇవాళ మీరు ఏ విధమైనటువంటి మీకు సంబంధించినటువంటి ప్రతిభని మాట్లాడటంలో కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయడంలో కానీ మీరు ముందుకు సాగితే అది పార్టీకి, మీకు అందరికి కూడా ఉపయోగం ఉంటుంది. తద్వారా ప్రజలకి మంచి జరుగుతుందనే ఆలోచన కూడా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. వాళ్ళు అడుగుతా ఉన్నాం కదా, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మేమేదో హోదాకి సంబంధించి హోదా కావాలని అడుగుతున్నామంటే మేమేదో అధికారాన్ని అనుభవించాలన్న ఆలోచన కాదు. ఇవాళ కేవలం ప్రజల గొంతుగా మాట్లాడాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడటానికి అవకాశాలు ఉన్నటువంటి